ఈరోజు గోపి గారికి పరిచయస్తులైన దైవజనులందరూ వచ్చారు. నాకు కూడా పరిచయస్తులైన దైవజనులందరూ వేదిక మీద ఉన్నారు. ఆ దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. ఈ కొత్తపేట గ్రామ నివాస ప్రజలందరికీ వందనాలు. చిరుచిరు సంఘానికి వందనాలు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తామండి. మరి దైవజనులు విశ్రాంతి గారిని మనం వాక్యానికి ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడదాం. ఒకసారి మన రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందెను. నీ కృప చేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందెను. ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రాంతంలో నీ వాక్యము వెల్లడి అవడము నీ చిత్తమై ఉన్నది. నీ యొక్క అనాది కాల సంకల్పమును బట్టి ప్రభువా మమ్మల్ని ఈ రీతి ఏర్పాటు చేసుకొని ఇక్కడ చేరిన నీ ప్రజలతో ప్రభువా తండ్రి ఇక్కడ ఉన్న వారందరితో నాయనా నీ యొక్క వాక్యమును ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసిన పరిస్థితులను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభువా నీ ప్రజలను మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు దిగి వచ్చి మరొకసారి మాతో మాట్లాడండి, మాకు కావలసిన విషయాలు తెలియపరచండి, మా ఆత్మీయ జీవితాలను సంధించండి. ఇంకా ప్రభువా నాయనా సంఘమునకు వెలుపల ఉన్న వారితో మాట్లాడండి. మా ప్రభువా మీరు అద్భుతం జరిగించండి. నిలబడిన నీ దాసుడు వంటి వాడు ఏమి తెలియని వాడు అన్న సత్యాన్ని మరొకసారి ఒప్పుకొనొచ్చు. మీ యొక్క ఆత్మ అభిషేకానికి మరలా నాయన నన్ను అప్పగించుకొనొచ్చు. మీరు దిగి వచ్చి మాట్లాడతారని నమ్ముచు సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీ నామమునకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అనంత శక్తి గల నామముని ప్రార్థన అడిగి వేడుకొని విశ్వాసంతో పొంది ఉన్నాము తండ్రి. అందరూ బిడ్డలు చెప్తామా? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సమాజమా, సాధారణంగా పల్లెల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఒక పిల్లలకి ఆహారం పెడుతున్నప్పుడు, తిండి పెడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏది చూపించి, సిటీస్ లో అయితే మొబైల్స్ చూపించి పిల్లలకు ఆహారం పెడతారు, ఇలా చూడు అది చూడని. అయితే పూర్వ దినాల్లో ఇంతకు ముందు మొబైల్స్ రాని కాలంలో ఆలోచన చేసిన, లేకపోతే ఇప్పటికి కూడా కొన్ని పల్లెల్లో ఆలోచన చేస్తే పిల్లలకి ఆరు బయట కూర్చోబెట్టి ఆ బయట కనబడుతున్న చంద్రుడిని చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని చూపిస్తూ పాడుతూ పిల్లలకి ఏదో విధంగా మభ్యపెట్టి ఆహారం పెట్టడం అనేది జరుగుతుంది. అంటే పూర్వ దినాలు ఏమనుకునేవారంటే చందమామ వస్తుంది, చంద్రుడు వస్తాడు అని పిల్లలకి ఈ రీతిగా పాటలు పాడి వారికి చెప్పడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు పిల్లలకు చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ వాడు అంటాడు, అమ్మా చందమామ అప్పటికి రాదు, జాబిల్లి కూడా రాదు, మనమే చంద్రుడి మీదకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళాలంటే మనం వెళ్ళాలి, కానీ చంద్రుడు అంటూ ఈ యొక్క భూమి మీదకి రావడం అనేది జరగదు అని చెప్తారు. ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది, చంద్రుడు ఒక గ్రహం అని తెలుసుకున్నారు. అందుచేత ఎప్పటికైనా మనుషుడు చంద్రుడి మీదకి వెళ్ళాలి తప్ప చంద్రుడు భూమి మీదకి రావడం అనేది జరగదు అని ఒక క్లారిటీ అందరికి వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక గొప్ప ఆస్ట్రోనాట్, ఒక గొప్ప సైంటిస్ట్, ఆయన చంద్రుడి మీద అడుగు పెట్టి వచ్చాడు. చంద్రుడు మనం అనుకుంటున్న ఒక బొమ్మ కాదు, చంద్రుడు మనం అనుకుంటున్న ఒక దేవత కాదు, అదొక గ్రహము అని ఆయన చంద్రుడి మీద అడుగు పెట్టి భూమి మీదకి సురక్షితంగా రావడం జరిగింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే ఆ తర్వాత 1971 లో 1971 సంవత్సరంలో నాసా అపోలో 15 మిషన్ ద్వారా చంద్రుడి మీదకి ఒక వ్యక్తిని పంపించారు.
కనిపించింది. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే జేమ్స్ బెన్సన్ ఇర్విన్. ఈయన కూడా గొప్ప ఆస్ట్రోనట్. ఈ యొక్క జేమ్స్ బెన్సన్ ఇర్విన్ 1971 సంవత్సరంలో ఆయన కూడా చంద్రుడి మీదకి వెళ్ళాడు. చంద్రుడి మీదకి కేవలం నార్మల్ గా వెళ్ళి అడుగు పెట్టడం మాత్రం కాదు, కానీ ఆయన ఒక జీప్ ని తీసుకుని వెళ్ళాడు. మన భాషలో చెప్పాలంటే ఒక 4-wheeler వెహికల్ ని, ఒక జీప్ లాంటి, ఒక ట్రాక్టర్ లాంటిది తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ చంద్రుడి మీద కొన్ని గంటలు ప్రయాణం చేసి చంద్రుడి మీద నుంచి మళ్ళా భూమి మీదకి సురక్షితంగా వచ్చాడు. ఆయన పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. ఆయన ఎప్పుడైతే భూమి మీదకి సురక్షితంగా వచ్చాడో ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఆయనను పిలిపించుకొని ఆయనకు అనుభూతి ఎలా ఉంటది. ఎందుకంటే చిన్నప్పుడు చందమామ రావైన పాట పాడుకోవడం మనకు తెలుసు, కానీ అసలు చంద్రుడి మీద అడుగు పెట్టడం ఏంటి అంత మాత్రం కాదు. చంద్రుడి మీద ఒక వెహికల్, ఒక వాహనాన్ని నడిపించి వచ్చాడంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆ యొక్క అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అని చాలా మంది అబ్బురపడిపోయి, సార్ మీ యొక్క అనుభూతి ఏంటి, మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఈ రీతిగా స్టేజ్ మీద నిలబెట్టించుకొని చాలా మంది ప్రొఫెసర్స్ ఆయన స్పీచెస్ వినడం జరిగేది. అయితే అటువంటి సమయంలో ఈ జేమ్స్ బెన్సన్ ఇర్విన్ అనే గొప్ప ఆస్ట్రోనట్ అన్న మాట ఏంటో తెలుసు దైవ సమాజమా? ఆయన అంటాడు, మానవ చరిత్రలో ఒక గొప్ప ప్రశస్తమైన సమయము. మీరు అనుకుంటున్నారు చంద్రుడు మీద మనుషుడు అడుగు పెట్టడమే అదొక ప్రశస్తమైన సమయం అనుకుంటున్నారు, కానీ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ నాట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్, ద గాడ్ ల్యాండింగ్ ఆన్ ద ఎర్త్ అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే చంద్రుడి మీద మనుషుడు అడుగు పెట్టిన దానికంటే ఎంతో శ్రేష్టమైన గడియ, శ్రేష్టమైన దినము నాకు ఒకటి తెలుసు. అదేంటో తెలుసా? చంద్రుడి మీద మనుషుడు అడుగు పెట్టడం కాదు, కానీ సర్వ మహిమని విడిచిపెట్టి దేవాది దేవుడు ఈ మట్టి నేల మీద అడుగు పెట్టడమే చాలా శ్రేష్టమైన విషయమని అని చెప్పాడు. బిడ్డలు చెప్పబడి దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ అనే గొప్ప ఆస్ట్రోనాట్ చెప్తున్నాడు, దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టిన ఈ సమయం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా ప్రశస్తమైనది, మానవ చరిత్రలోనే ఇదొక గొప్ప అనుభూతి అని ఆయన చెప్పడం మనం చూస్తాము. ఆ యొక్క సందర్భం ఏమిటి? దేవుడు మనుషుడిగా భూమి మీద అడుగు పెట్టిన ఆ సందర్భం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆ సందర్భాన్ని నౌ వి ఆర్ సెలబ్రేటింగ్, మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు క్రిస్మస్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నెల రోజులు క్రైస్తవ సమాజం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, జరుపుకుంటున్నారు. దేన్ని జరుపుకుంటున్నారంటే క్రిస్మస్ ని జరుపుకుంటున్నారు. వాట్ ఇస్ ద క్రిస్మస్? ఏమిటి క్రిస్మస్ అంటే అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహామహిమ కలిగిన ఆ దేవుడు ఈ మట్టి నేల మీద ఆయన ఒకనొక దినమున అడుగు పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఆయన అడుగుపెట్టిన ఆ సందర్భాన్ని మనము క్రైస్తవులుగా మరియు క్రైస్తవేత్తరులు కూడా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననమును ఈ యొక్క క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. మన బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే వాట్ ఈస్ ద క్రిస్మస్, క్రిస్మస్ అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ ఎ వర్డ్, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఏమిటి? వాక్యం ఏమిటంటే అక్కడ లేఖనం సెలవిస్తుంది, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఆది నుంచి ఉన్నాడు. ఆ 14th verse మనం వెళ్తే 14వ వచనానికి వెళ్తే ఆ వాక్యము శరీరధారియా, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. అంటే ద వర్డ్ బికమ్ ఫ్లెష్ అంటాడు ఇంగ్లీష్ లో. అంటే వాక్యమే శరీరముగా వచ్చేసింది. ఇన్విజిబుల్ వర్డ్, కనబడని వాక్యం, అదృశ్య దేవుడు దృశ్య రూపకముగా నువ్వు నేను ఎలా అయితే కనబడుతున్నామో, మన నేకెడ్ ఐస్ కి ఏ రీతిగా కనబడుతున్నామో, మన బాహ్య రూప నేత్రాలకు ఈ బాహ్య రూపమైన రూపం ఏ రీతిగా కనబడుతుందో అలా కనబడే రూపంలోనికి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. అలా రావడాన్ని మనం ఏ రీతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము? క్రిస్మస్ గా. అంటే క్రిస్మస్ రోజున ఏం జరిగిందంటే అదృశ్య దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అదృశ్యమైన వాక్యము శరీరముగా ప్రత్యక్షమైనది. అందుకే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నిరాక్షేపముగా దైవ భక్తుని గురించిన మర్మం ఏమంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని అంటాడు. అంటే ఆయన శరీరముతో ప్రత్యక్షమయ్యాడు. ఇదే క్రిస్మస్. అయితే ఇదే విషయాన్ని
మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి భారతీయులుగా ఉన్న మన చుట్టూ ఉన్న వారికి మనం ఈ విషయాన్ని ఇంకా లోతుగా తెలియజేయాలి. కాబట్టి ఇదే విషయాన్ని భారతదేశంలో ఒక యోగి పుంగముడు ఉండేవాడు. అతని పేరు ఏంటంటే స్వామి వివేకానంద. ఈ యొక్క స్వామి వివేకానంద అని ఒక గొప్ప యోగి పుంగముడు, మహా ఆధ్యాత్మికవేత్త. ఆయన ఏం చెప్తాడు అంటే, ఆయన ప్రబోధ రత్నాకరమైన పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఆయన అంటాడు, ఇదే యోహాను సువార్త మొదటి వచనాన్ని చదివించి ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము యేసుక్రీస్తుగా వచ్చెను కదా, ఇదే విషయాన్ని మేము నమ్ముతున్నామని ఆయన మాట్లాడుతూ బైబిల్ చెప్తున్న వాక్యాన్ని యాజ్ ఏ ఇండియన్ హిందూస్ గా, భారతదేశ హైందవులుగా మేమేమని నమ్ముతున్నామంటే, అక్కడ వాక్యం అని బైబిల్ చెప్తుంది, మేము అదే కాన్సెప్ట్ మేము కూడా నమ్ముతున్నాము, దానిని మేము ఓంకారం అని నమ్ముతున్నాము అని ప్రబోధ రత్నాకరంలో చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఓంకారం అంటే, హిందువుల ప్రకారంగా ఆలోచన చేస్తే ఆదిలో ఉన్న శబ్ద దైవము, ఆదిలో ఉన్న ప్రణవము, ఆదిలో ఉన్న ఆ యొక్క నాదమే శరీరమును ధరించి వచ్చాడు అని స్వామి వివేకానంద కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే నా ప్రియ దేవుని సమాజమా, ఒకసారి గమనిద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. క్రిస్మస్ అనగా అదృశ్యుడైన దేవుడు శరీరమును ధరించి మన మధ్యకు రావడమే. ఇంకా రెండో విషయాన్ని గమనించినట్లయితే, క్రిస్మస్ యొక్క పర్పస్ ఏంటి? What is the purpose behind the Christmas? ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యుడైన దేవుడు ఈ రీతిగా శరీరమును ధరించి రావడంలో వాట్ ఈస్ హిస్ పర్పస్? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఏదో యాదృచ్ఛికంగా వచ్చేసాడా? ఇక్కడికి నేను వచ్చానండి, విశాఖపట్నం నుంచి చాలా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. వై డిడ్ ఐ కమ్? నేను ఎందుకు వచ్చాను? ఊరికి వచ్చానా? కాలక్షేపానికా? నో, ఐ హావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఐ హావ్ ఎ పర్పస్ టు కమ్. నాకు ఒక ఉద్దేశం ఉన్నది. అలాగే మీరు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ యూ హావ్ సమ్ పర్పస్, మీకు కూడా ఒక ఉద్దేశం ఉన్నది. ఊరికే వచ్చాను అని ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇక్కడ బ్రదర్స్ వచ్చారు, వారికి ఒక పర్పస్ ఉంది. దైవజనులు వచ్చారు, వారికి ఒక పర్పస్ ఉంది. అలాగే వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయనకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనము మరియు లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఎక్కువగా రెఫరెన్స్లు చూడని అవసరం లేదు, ఎందుకంటే సమయం నాకు చాలా తక్కువ ఉంది. కాబట్టి నేను చాలా స్పీడ్ గా వెళ్తాను కనుక మీరు రెఫరెన్స్ తీసి చదివే లోపు మరలా నా సబ్జెక్ట్ వేరే ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెల్లిమెల్లిగా రెఫరెన్స్ చదివించి మెల్లిమెల్లిగా వెళ్తే ఈ రీతిగా చెప్తే నేను చెప్పాలనుకున్న విషయాలు దాదాపుగా 2-3 అవర్స్ పట్టేస్తాయి. నాకు వాక్యం చెప్పడంలో దాదాపుగా 5 గంటలు ఏక దాటి ప్రసంగాలు చేసిన, 8 గంటలు ఏక దాటి ప్రసంగాలు చేసిన అనుభవం. ఎన్ని గంటలు ప్రసంగం? 8 గంటలు చేసేసి నాయన అలాంటి ప్రసంగం ఇప్పుడు చేసేస్తామని మీరు ఎవరు టెన్షన్ పడకండి, ఓకేనా? నాకున్న 45 minutes లో 1 hour లోపే నేను చెప్పాలనుకున్న విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన విషయాలను మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా వాటిని మీ హృదయంలో ముద్రించుకోవడానికి ప్రయత్నించాలని మనం చేస్తున్నాం. ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, సేమ్ రిఫరెన్సెస్ మీకు బాగా ఐడెంటిఫై అయిపోతుంది, గుర్తుంచుకోవడానికి. 2:10 లూకా సువార్త 2వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు యొక్క జననం కోసం రాయబడి ఉంటది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు యొక్క జననం కోసం రాయబడి ఉంటది. ఈ 2:10 మీరు మనసులో గుర్తుంచుకుంటే అక్కడ రాయబడి ఉంటది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులే అనే మాట కనబడుతుంది. అంటే అక్కడ నక్షత్రము వారికి ఆనందం కలిగించింది అని మత్తయి సువార్త 2:10లో రాయబడింది. అలాగే లూకా సువార్త 2:10 చదివితే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అక్కడ 2:10 ఇక్కడ 2:10లో కనబడుతున్న ప్యారలల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? అక్కడ అత్యానందము, ఇక్కడ మహా సంతోషం. కాదా? అక్కడ సంతోషకరము, ఇక్కడ ఆనందం. ఆనందము సంతోషం ఒకటే కదా? ఒకటే. ఆనందం అన్న సంతోషం అన్న 2 పర్యాయ పదాలు. అంటే అక్కడ ఆనందం కలిగించడానికి అనే మాట కనబడుతుంది, ఇక్కడ సంతోషం కలిగించడానికి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వై డిడ్ జీసస్ కమ్ టు దిస్ ఎర్త్? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వాక్యము దృశ్య రూపకముగా శరీరమును ఎందుకు ధరించి వచ్చిందంటే, అలా రావడం వెనకాల ఆయనకు ఉన్న ఉద్దేశము లోకానికి సంతోషము కలిగించడానికి, లోకానికి అత్యానందం కలిగించడానికి. అసలు క్రిస్మస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇవ్వడమే. హల్లెలూయా. అంటే ఈ రోజు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఈ రోజు ఎవరైతే బాధలో ఉన్నారో, ఈ రోజు ఎవరైతే వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో,
వారిని విడిపించి వారిని నూతనమైన సంతోషకరమైన వాతావరణంలోనికి, వారికి నిజమైన ఆనందం వారి జీవితాలలోనికి రావడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి రావడం జరిగింది. అంటే మనలను సంతోష భరితులుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈ మాటలు నేను చెప్తుంటే మీకు ప్రశ్న వస్తుంది, ఎవరు బాధతో ఉన్నారండి, ఎవరు దుఃఖములో ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం, మేమైతే హ్యాపీగానే ఉన్నాం అని చాలా మంది అనుకోవచ్చు. కానీ నా ప్రియ దేవుని సమాజమా, ఒక్కసారి ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు, అటు ధనవంతుడు మొదలుకొని ఇటు పేదవాళ్ళ వరకు ఎవరికి కూడా సరి అయిన సంతోషము లేదు, ఎవరికి కూడా ప్రశాంతత లేదు, ఎవరి జీవితంలో ఆనందం లేదు. ఈనాడు లోకమంతా దుఃఖములో మునిగిపోయింది, ఈనాడు లోకమంతా వేదనకరమైన పరిస్థితులలో నిండిపోయింది. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు బాగా డబ్బు ఉంటే నేను చాలా ఆనందించవచ్చు, నాకు బాగా చదువు ఉంటే నేను బాగా ఆనందించవచ్చు, నాకు మంచి పేరు ఉంటే నేను బాగా ఆనందించవచ్చు, లేకపోతే నాకు మంచి అందం ఉంటే, పేరు ప్రఖ్యాతులు ఉంటే నేను హ్యాపీగా ఆనందకరమైన జీవితాన్ని జీవించవచ్చు అని many people are thinking like that. చాలా మంది అలా అనుకుంటున్నారు. కానీ గమనించండి, ప్రపంచ చరిత్రలో కొంతమందిని నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మెర్లిన్ మన్రో అని ఒక హాలీవుడ్ హీరోయిన్ ఒక ఆమె ఉండేది, మెర్లిన్ మన్రో. ఈమె చాలా అందగత్తె, చాలా అందంగా ఉంటది. ఆమె వెంట అమెరికా దేశంలో ఉన్న గవర్నర్స్, ఈవెన్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నవారు కూడా ఆమెతో డేట్ చేయడానికి, ఆమెతో ఉండడం కొరకు ఎంతో ప్రయాసపడేవారు. మనక ఇండియన్ హీరోస్ లో మిథున్ చక్రవర్తి అని బాలీవుడ్ లో ఒక హీరో ఉంటాడు, మిథున్ చక్రవర్తి అని పేరు. ఆయన ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన పాట ఎప్పుడైనా విని ఉండొచ్చు. చిన్నప్పుడు నేను చాలా సార్లు విన్నాను. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అనే పాట ఎంతమంది విని ఉంటారు? సో మెనీ పీపుల్ ఆర్ చాలా సార్లు విన్నారు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ అనే పాట భారతదేశాన్ని కదిలించేసింది కదా. ఆ పాట యొక్క హీరోయే మిథున్ చక్రవర్తి. ఈ మిథున్ చక్రవర్తి ఏమంటాడంటే, నా లైఫ్ లో ఒక్కసారైనా మెర్లిన్ మన్రోతో టీ తాగితే చాలు, నా లైఫ్, నా జీవితము ధన్యమైపోతది అని అనేవాడు ఈ యొక్క మిథున్ చక్రవర్తి. అంటే మెర్లిన్ మన్రో అంత ప్రభావితం చూపిన ఒక అందగత్తె, ఒక అద్భుతమైన హీరోయిన్. ఆమె అనుకునేది, నా అందముతో ఎవరినైనా కట్టి పడేస్తాను, నా అందంతో ఏదైనా చేసేస్తాను అని చాలా అనుకున్నది. కానీ ఆమె జీవితంలో ఆనందం లేదు, ఆమె జీవితంలో సంతోషం సంపాదించుకోలేకపోయింది. ఆమె జీవితంలో ఎప్పుడూ దుఃఖమే. రాత్రిపూట ఆమెకు నిద్ర పట్టేది కాదు, రాత్రిపూట ప్రశాంతత ఉండేది కాదు. అలాగా ఆమె డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య, 36 సంవత్సరాల లోపే, 36 సంవత్సరాలు అంటే నిండు యవన ప్రాయంలోనే ప్రపంచాన్ని తన అందంతో కట్టి పడేసిన మెర్లిన్ మన్రో అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ముగించేసుకున్నది. అంటే అందము నీ జీవితానికి ఆనందము ఇవ్వలేదు. ఈనాడు చాలా మంది యవనస్తులు ఈ యొక్క ఫ్యాంటసీ లైఫ్ లో ఈ యొక్క అందంగా బ్రతికితే చాలు, అనేకులను నా వైపు ఆకర్షించుకుంటే చాలు, I will be happy, నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని అనుకుంటున్నారు. కానీ కాదు, మెర్లిన్ మన్రో జీవితం మనకు సాక్ష్యం ఇస్తుంది, అందము నీ జీవితంలో ఆనందం ఇవ్వలేదు. అంత మాత్రం కాదు, మరొక వ్యక్తిని కూడా నేను మీ ముందు ఉంచుతాను. అతను ఎవడో కాదు, అతని యొక్క నాట్యం ద్వారా, అతని యొక్క డాన్స్ ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన అద్భుతమైన పాప్ స్టార్. ఆయనను కింగ్ ఆఫ్ పాప్ అంటారు. ఎవరో కాదు, ఆయన పేరు మైకేల్ జాక్సన్. ఈ మైకేల్ జాక్సన్ ఆయన జీవితం ఒక అద్భుతమైనది. కొన్ని కోట్ల రూపాయలు ఆయన హ్యాపీగా ఖర్చు పెట్టేవాడు. ఆయన షోస్ కి వెళ్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే టికెట్ తీసుకుని ఆయన షోస్ కి వెళ్ళాలి. ఆయన వేసుకున్న కోట్స్ ఈ యొక్క వజ్రాలతో నిర్మింపబడిన కోట్. అలా ఉన్నతమైన స్థాయిలో జీవించిన ఈ యొక్క మైకేల్ జాక్సన్ కూడా ఆయన అంటాడు, ఐఎమ్ అలోన్, నేను ఒక ఒంటరి వాడిని, నేను ఒక ఒంటరి వాడిని, నాకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, బట్ ఐ డోంట్ హావ్ పీస్ ఆఫ్ మైండ్, నాకు మనశ్శాంతి లేదు. అంటే పేరు ప్రఖ్యాతులు మైకేల్ జాక్సన్ కి సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. మైకేల్ జాక్సన్ చివరి దినాలు ఆలోచన చేస్తే ఒక ఫూల్ గా ప్రపంచం చేత గుర్తించబడి చనిపోయాడు మైకేల్ జాక్సన్. అందము ఆనందం ఇవ్వలేదు.
పేరు ప్రఖ్యాతులు ఆనందం ఇవ్వలేవు. సర్ వోల్టేర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఫ్రెంచ్ రచయిత. ఆయన దాదాపు 20,000 లెటర్స్ రాశాడు. దాదాపు 3,000కు పైగా పుస్తకాలు రాశాడు. నేను చరిత్రలో జరిగిన విషయాలు మీకు ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ సర్ వోల్టేర్ అనే ఈయన ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డాడు. ఆయన చాలా అద్భుతంగా తనకున్న మేధస్సు కోసం చాలా బోగస్ మాటలు మాట్లాడేవాడు. కానీ ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న చదువు ఆయన జీవితానికి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. చివరికి ఈ యొక్క సర్ వోల్టేర్ అని ఈయన కూడా చివరికి దిక్కులేని చావు చనిపోయాడు. చనిపోతున్నప్పుడు చాలా దుఃఖంతో చనిపోయాడు. నేను ఎందుకు పుట్టాను, నాలాంటోడు పుట్టకపోతేనే బాగుండు అని దుఃఖించి సర్ వోల్టేర్ చనిపోయాడు. అంటే నేను మీ ముందు 3 వ్యక్తులు తీసుకుని వచ్చాను. అందము మనకు ఆనందాన్ని ఇవ్వలేదు, పేరు ప్రఖ్యాతులు ఆనందాన్ని ఇవ్వలేవు, ఈ లోట్లకు చదువు, ఈ లోట్లకు జ్ఞానము నీ జీవితానికి ఆనందము ఇవ్వలేదు. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి. ఈ యొక్క అడాల్ఫ్ హిట్లర్ తన యొక్క నాజీ సిద్ధాంతాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. హిట్లర్ ప్రపంచ రాజు అవుదాం అనుకున్నాడు, ప్రపంచ నాయకుడు అవుదాం అనుకున్నాడు. కొన్ని లక్షల మందిని తన హస్తగతం చేసుకున్నాడు. కానీ చివరికి అతను కూడా భయముతో, దుఃఖముతో, చివరికి గన్నుతో కాల్చుకొని చచ్చిపోయాడు. అంటే అధికారము కూడా నీకు మనశ్శాంతిని ఇవ్వలేదు. అంటే ఆలోచన చేస్తే అటు ధనము గాని, పేరు గాని, ప్రఖ్యాతులు గాని, అందము గాని, చదువు గాని, అధికారం గాని నీకు ఏమాత్రం ఆనందము ఇవ్వలేదు. ఎందుకంటే మనుషుడు దుఃఖముతోనే ఉన్నాడు, మనుషుడు బాధలోనే ఉన్నాడు. నలుగురు మధ్య నవ్వుతూ బ్రతికేస్తాం, నలుగురు మధ్య స్మైల్ ఫేసెస్ పెట్టేసుకొని హ్యాపీగా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని ఉత్తుత్తి నవ్వులు మాట్లాడతాం. బట్ ఇన్ అవర్ హార్ట్ దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. మన హృదయాల్లో ఒక గ్యాప్ ఉండిపోయింది, మన హృదయాల్లో అంధకారం ఉండిపోయింది. అందుచేత చాలా సార్లు ఒంటరిగా ఏడ్చే పరిస్థితులు ఈనాడు ప్రతి మనుషుడికి ఉన్నాయి. నేను ఎప్పుడు ఒంటరిగా ఏడవలేదు అని ఎప్పుడు కూడా చెప్పలేడు. ఈ రోజు నేను చెప్తున్న మాటలు సత్యం. ఎందుకంటే నీ హృదయంలో కూడా ఎంతో దుఃఖము ఉన్నది. ఈ దుఃఖము, ఈ వేదన, ఈ భయంకర పరిస్థితులలో మనుషుడు ఉన్నాడు. నా ప్రియ దేవుని సమాజం గమనించండి. దిస్ ఇస్ ద సిచువేషన్ ఆఫ్ ద హోల్ హ్యూమన్ కైండ్. మ్యాన్ కైండ్ యొక్క సిచువేషన్, మనుషులందరి యొక్క పరిస్థితి ఇలాగే ఉంది. చార్లీ చాప్లిన్ అనే ఒక వ్యక్తి చాలా మందికి తెలిసి ఉంటుంది. చార్లీ చాప్లిన్ హాస్య నటులకు ఒక ఆదర్శమైన నటుడు. చార్లీ చాప్లిన్ ఆ దినాల్లో అద్భుతమైన హాస్య నటుడు. ఆయన ఒక కామెడీ స్టార్. ప్రపంచంలో ఇప్పుడున్న కామెడీ స్టార్స్ అందరికీ ఆయనే ఒక రోల్ మోడల్. చార్లీ చాప్లిన్ ఆయనకు మూవీస్ లో మనకు వాయిస్ ఉండదు. ఆ దినాలు చాలా పురాతన మూవీస్ కాబట్టి ఓన్లీ యాక్షన్ మాత్రం ఉంటది. ఇప్పటికీ కూడా చార్లీ చాప్లిన్ యొక్క ఆ యొక్క క్లిప్స్, వీడియోస్ చూస్తే మనకు చాలా నవ్వు వస్తుంది. అంటే ప్రపంచాన్ని తన హాస్య నటులతో నవ్వించిన మహానటుడు చార్లీ చాప్లిన్. కానీ ఆయన ఏమంటాడు తెలుసా, నాకైతే వర్షంలో తడుస్తూ వెళ్ళడం చాలా ఇష్టం అంటాడు చార్లీ చాప్లిన్. లిసన్ కేర్ఫుల్లీ. ఏమంటాడు, వర్షంలో తడుస్తూ వెళ్ళడం నాకు చాలా ఇష్టం అన్నాడు. చార్లీ చాప్లిన్ మనం అడుగుదాం, వర్షంలో తడుస్తూ వెళ్ళడం మీకు ఎందుకు ఇష్టము అని అంటే ఆయన అంటాడు, నేను వర్షంలో తడుస్తూ వెళ్ళడం నాకు ఎందుకు ఇష్టమో తెలుసా, వర్షంలో తడిచి వెళ్ళినప్పుడు నేను ఎంత ఏడ్చినా లోకము నా కన్నీళ్లను చూడలేదు కదా, లోకం నా కన్నీళ్లను చూడలేదు. ఎందుకంటే నేను బహిరంగంగా అందరికి కనబడేటట్లు ఏడవలేను. ఎందుకు ఏడవలేను అంటే లోకం అడుగుతుంది, చార్లీ చాప్లిన్ వై ఆర్ యు క్రైయింగ్, నిన్ను బట్టగా మేము నవ్వుతున్నాం, నీ యొక్క ఆ యాక్టింగే మాకు నవ్విస్తుంది, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అంటే చార్లీ చాప్లిన్ అంటాడు ఈవెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో దేర్ ఇస్ంట్ ఎనీ హ్యాపీనెస్, నా జీవితంలో కూడా సంతోషం లేదు. ఏదో నటన కోసం ఏదో హాస్యాన్ని నేను పండిస్తున్నాను కానీ స్టిల్ I am struggling. ఇప్పటికి నేను బాధపడుతున్నాను, ఇప్పటికి నా హృదయంలో వేదన ఉంది అని చార్లీ చాప్లిన్ చెప్తాడు. నా ప్రియ దేవుని సమాజమా, ఆలోచన చేస్తే ప్రపంచంలో ప్రతి మనుషుని యొక్క హృదయము కూడా అగాధమై ఉన్నదని బైబిల్ తెలియజేస్తుంది. ప్రతి మనుషుని యొక్క హృదయంలో వేదన, దుఃఖం ఉన్నది.
ఈ వేదనకరమైన పరిస్థితులలో మనుషుడు ఉన్నాడు. అయితే లేఖనం తెలియజేస్తున్నది, ఇటువంటి దుఃఖములో ఉన్న మానవ జాతికి మహా సంతోషం కలిగించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి మనుషుడిగా రావడం జరిగింది. బిడ్డగా దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ నేను మరొక విషయం చెప్తాను. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ సారోనెస్? ఈ దుఃఖం వెనుక ఉన్న కారణం ఏంటి? ఎందుకు మనుషుడు ఆనందంగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు మనుషుడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు మనుషుడు ఈ అగాధంలోనే ఉండిపోతున్నాడు? ఎందుకు ఈ ఒంటరితనము? ఎందుకు ఈ వేదన? ఎందుకు నీలో ఉన్న ఈ వేదనకు కారణం ఏమిటి అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటది, ఏలయనగా చీకటిలో నడుచు మనుషులు, చీకటిలో నడుచు జనులు అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఐజైయా చాప్టర్ 9 verse 2, చీకటిలో నడుచు జనులు. మనుషులు ఎక్కడ నడుస్తున్నారు చెప్పండి? చీకటిలో ఉన్నారంట. మనుషులందరూ చీకటిలో ఉన్నారు. వాట్ ఇస్ దిస్ డార్క్నెస్? చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే పాపము, చీకటి అంటే శాపము, చీకటి అంటే బంధకాలు. ఈనాడు ప్రతి మనుషుని జీవితము పాపానికి బానిసైపోయింది. ఈనాడు ప్రతి మనుషునికి జీవితము పాపపు బంధకాలు, ఒకవైపు వ్యసనాలు, ఒకవైపు భయంకర చీకటి కార్యాలు, ఓ దయ్యముల చేత బంధించబడిన స్థితిలో ఉన్నాడు మనుషుడు. అందుచేతనే మనుషుడికి ప్రశాంతత లేదు, అందుచేతనే మనుషుడికి సమాధానం లేదు, అందుచేతనే మనుషుడు ప్రశాంతంగా నవ్వలేకపోతున్నాడండి. ఏదో యాక్టింగ్ నవ్వు మాత్రమే మనుషుడు చేస్తున్నాడు కానీ సంతోషంగా నిజంగా అటువంటి నవ్వును మనుషుడు కలిగి ఉండలేకపోతున్నాడు. కారణం ఎన్నో బంధకాలు, ఎంతో వేదన, వ్యసనాలు, 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 త్రాగుడు వ్యసనం, చుట్టలు సిగరెట్ల వ్యసనాలు, ఇంకా ఎన్ని చెత్త చెత్త వాటికి మనుషుడు బానిస అయిపోయాడు. బానిస ప్రశాంతంగా నవ్వలేడు. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో నవ్వు అనే ఈ భావ వ్యక్తీకరణ కేవలం మనుషుడికి మాత్రమే దేవుడిచ్చాడు. కొట్లెప్పుడైనా నవ్విందా? పిల్లి ఎప్పుడైనా నవ్విందా? పిల్లికి నవ్వు ఉంటుందా? వాడికి నవ్వు అనే ఆ వ్యక్తీకరణ దేవుడు ఇవ్వలేదు. కేవలం మ్యాన్కైండ్ మనుషుడికే దేవుడు ఇచ్చాడు. కానీ ఈ మనుషుడికి దేవుడిచ్చిన ఈ నవ్వును సాతానుడు దొంగిలించేస్తున్నాడు. ఈ శాంతిని, ఈ సమాధానము సాతానుడు దొంగిలించేశాడు. పాపం వలన శాపము, వ్యసనాలు, బంధకాలు, భయంకరమైన చీకటి కార్యాల చేత మనుషుడు బంధించబడి ఉన్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే వారు చేతబడుల చేత, ఓ దయ్యపు శుక్ర శక్తుల చేత ఆవరించబడి వారి హృదయాల్లో సంతోషం గాని ఆనందం గాని లేకుండా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఓ భయంకరమైన యాతనలు ఉండిపోతారు. ఇది మనుషులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. అటు ధనవంతుడైనా పేదోడైనా, కోటీశ్వరుడైనా, ఏమి లేని నిరుపేదైనా అందరూ ఒకేలాగా ఉన్నారు. అందరూ పాపానికి బందీ అయి ఉన్నారు. ఈ పాపానికి బందీ అయిన ఈ స్థితిలో ఉన్న ఈ మనుషుడు ఆనందించలేకపోతున్నాడు, సంతోషించలేకపోతున్నాడు, ఓ ప్రశాంతకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. అందుకే పేదోడు అంటాడు, ఒక చుక్క తాగిపోతున్నట్టు రాత్రి నిద్ర పట్టదు అంటాడు. ఆ కోటీశ్వరుడు అంటాడు, ఒక పెట్టయిపోతే నాకు కూడా నిద్ర పట్టదు అంటాడు. ఇంకా వెళ్ళిపోయి డ్రగ్స్ కి, ఇంకా నిద్ర మాత్రలకు, ఇంకా వేరు వేరు వాటికి వెళ్ళిపోయి చివరికి తమ జీవితాలను ప్రపంచం స్పాయిల్ చేసుకుంటుంది. ఎందుకంటే there isn't real happiness. అసలు మానవ జీవితాల్లో నిజమైన సంతోషము లేని పరిస్థితులు. అయితే దేవుని సమాజం గమనించండి, ఈ విషయాల కోసమే అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7:24 వచనము, అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? Who can deliver me? ఎవరు నన్ను విడిపిస్తాడు? పాపము, శాపము, బంధకాలు, వ్యసనాలు, శ్రమలు, సమస్యలు, చివరికి ఈ లోకంలో కన్నుమూస్తే నిత్య మరణము. ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో మనుషుడున్నాడు. దిస్ ఇస్ అవర్ రియల్ సిచ్యువేషన్. ఇది మన నిజ స్థితి. గమనించండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాము గనుకనే మనకు సంతోషము లేదు. అందుకే స్టువార్ట్ పురం సుధాకర్ గారి దైవజనులు అన్నారు, సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేదని.
జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. సంతోషం ఎక్కడుంది, ఆనందం ఎక్కడుంది అని మనుషుడు అన్వేషిస్తున్నాడు. ఈ అన్వేషణ నిన్న మొన్నది కాదు. అపోస్తలుడైన పౌలు వాపోయాడు, అయ్యో ఈ భయంకరమైన శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు అని బైబిల్ ఆక్రందన కనబడింది. ఇదే ఆక్రందన వేదములలో కూడా కనబడుతుంది. In our Hindu tradition also we can find this sorrowness. మనము చూడగలుగుతాం. మహర్షులు ఆక్రందన చేశారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నాకు శాంతి కావాలి, I need peace. నాకు ప్రశాంతత కావాలి. ఎందుకంటే అసతోమా సద్గమయ అనగా నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు. తమస్సులో ఉన్నాను, తమస్సు అంటే చీకటి. జ్యోతిర్గమయ అంటే వెలుగులోకి నడిపించు. మృత్యోర్మా అంటే మరణంలో ఉన్నాను. అమృతాంగమయ, అమృతం అంటే మృతం కానిది, మరణము కాని నిత్య జీవంలోనికి నన్ను నడిపించు. అప్పుడు then only I will have the peace. అప్పుడే నాకు ప్రశాంతత, అప్పుడే నాకు శాంతి, అప్పుడే నేను శాంతిని కలిగి ఉండగలుగుతాను అని ఓం శాంతి 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 అని మహర్షులు వాపోయారు, ఆక్రందించారు. మహర్షుల వరకు ఎందుకండి, మన భారతదేశంలో మన ప్రాంతంలో ఏ గుడికి వెళ్ళినా, ఏ పురోహితుల దగ్గరికి వెళ్ళినా మన తల మీద సత్కోపం పెట్టి ఆ పురోహితులు చదువుతారు, పాపో పాప కర్మః పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా నాస్తి శరణం మమ త్వమేవ శరణం మమ అని ప్రార్థించి ఓం శాంతి శాంతి అని పంపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఓ దేవా, పాపములు పుట్టినవాడు, పాపోహం అంటే నేను పాపంతో ఉన్నవాడిని, పాప కర్మానం అంటే పాప కర్మలు చేసిన వాడిని, పాప సంభవ అంటే పాపము వలన సంభవించిన వాడిని, త్రాహిమా కృపయా దేవ శరణం గత వత్సల. ఓ దేవా, నేను నిన్ను శరణ వేడుతున్నాను, నా పాపం నుంచి నన్ను విడిపించవా, ఈ భయంకరమైన వేదనకరమైన పరిస్థితి నుంచి నన్ను బయటికి లాగవా అని అక్కడ కూడా ఆక్రందన కనబడుతుంది. అక్కడ బైబిల్ ఆక్రందన, అటు వేదాలలో ఆక్రందన. ఓ ప్రపంచంలో మానవ హృదయం అంతా ఒకటే కాబట్టి మనుషుల హృదయాలు ఆక్రందన చేస్తున్నాయి. ఓ దేవా, ఓ దేవా, కమ్ డౌన్, రా రా, మమ్మల్ని విడిపించు అని ఆక్రందన చేసుకుంటే ఇలా భయంకర దుఃఖముల వేదనలో ఉన్న మగ్గిపోతున్న మానవ జాతిని విడిపించి వారిని నిత్య సంతోషంలోనికి నడిపించడానికే ఆ ఓంకార స్వరూపుడు, ఆ వాక్య దేవుడు ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు దేవుని నామమున మహిమపరచుదాం. ఆయన వచ్చేసాడు. He came to earth to give peace to us. మనకు ప్రశాంతత ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుచేత చెప్తున్నాడు దేవదూత, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇట్స్ నాట్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది సామాన్యమైన ఏదో విషయం కాదు. నీ జీవితంలో ఆనందం ఇవ్వడానికి, నీ జీవితానికి సంతోషం ఇవ్వడానికి, ఓ భయంకరమైన బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి నజరేయుడు యేసు లోకానికి వచ్చాడు. ఆయన పాపములను, ఆయన ఆయన సాతాను యొక్క కార్యములను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను అని మొదటి యోహాను పత్రికలో రాయబడింది. వై ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడంటే సాతాను కార్యములను లయపరచడానికి, నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి. ఈ రోజు దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, యేసే వచ్చింది అందుచేతనే. అయితే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గమనించండి, ఆయన వచ్చింది ఇందుకోసమే కదా. అయితే ఆయన వస్తాడు. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చారో చెప్పుకున్నాం. అయితే ఆయన వస్తాడు అన్న సమాచారం కూడా పూర్వం ఉన్న ప్రజలకు తెలిసింది. వారు తెలుసుకున్నారు, వారు ఎదురు చూచారు. లూకా సువార్త 10:34-35 వచనాలు యేసు ప్రభువు అంటారు, శిష్యులతో అంటారు, ఇలా నేను వస్తానని ఎంతో మంది పూర్వకాలంలో ఉన్న రాజులు, ప్రవక్తలు అందరూ నా కోసం ఎదురు చూచారు అన్నారు.
నేను వస్తానని వారంతా ఎదురు చూశారు. అలాగే లూకా సువార్త మొదటి అధ్యాయంలో సుమయోను ఉంటాడు. సుమయోను మెస్సియా కోసం ఎదురు చూసిన వ్యక్తి అని మనకు రాయబడి ఉంటది. అంటే వీరందరికీ ముందే తెలుసు ఆయన వస్తాడని. అందుచేత పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ జెనసిస్ నుంచి మనం ఆలోచన చేస్తే ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రవక్తలందరూ హి ఈస్ కమింగ్, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని ఆయన కోసం ప్రవచించారు. యెషయా గ్రంథం మనకు తెలుసు 7:12 వచనం, కానీ ఎక్కడ గర్భవతి కుమారుని కనును. అది యెషయా 9:6 మనకు తెలుసు, ఎలాగనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఒక కుమారుడు వస్తాడు, కన్యగర్భంలో పుడతాడు అని ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆయన వస్తాడని బైబిల్ ఘోషిస్తూ తెలియజేసింది. అంత మాత్రం కాదు నా ప్రియ దేవుని సమాజమా, భారతదేశంలో ఉన్న మన వాళ్ళకు కూడా, ఈవెన్ మన ఇండియా ప్రజలు, మన భారతీయ ప్రజలకు కూడా ఈ సమాచారం ముందే తెలియచేయబడింది. ఈ విషయాన్ని మన భారతీయులకు స్పష్టంగా మనం అందించగలిగితే మన భారతీయులకు సత్యం బాగా అర్థమవుతుంది. nowadays as a Christian people we are not preaching in proper way. మనం సరైన విధానంలో సువార్త ప్రకటించడం లేదు. మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవ సువార్తను విదేశీకరణ చేసి సువార్తను అందిస్తున్నాం. భారతదేశానికి సువార్త స్వదేశీ పద్ధతిలోనే అందించాలి. అలా అందించడానికి దేవుడు ఎన్నో అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గ్రీక్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గ్రీసు ఏథెన్స్ వారితో ఏం మాట్లాడాడు, మీకు తెలిసిన దానిని మేము ప్రకటిస్తున్నాము, కొత్త దాన్ని ఆయన చెప్పడం లేదు. అలాగే ఈ రోజు నా ప్రియ భారతదేశ ప్రజలకు, మన భారతీయులకు మనం చెప్పవలసిన సువార్త ఏంటో తెలుసా? ఈ రోజు మనం ప్రకటిస్తున్న యేసు, గమనించండి, ఈ రోజు రక్షకుడు అని మనం చాటుతున్న యేసు, ప్రపంచాన్ని సృష్టించిన సత్య దేవుడైన యేసు క్రీస్తుని గురించి నా భారతీయులకు ఇంతకు ముందు కూడా తెలియచేయబడింది, కానీ స్పష్టంగా తెలియచేయబడలేదు. ఆనాడు తెలియచేయబడిన ఆ సంగతులనే మనం ఈనాడు స్పష్టంగా చెప్పగలిగితే భారతదేశం ఖచ్చితంగా యేసే పాదాల యొద్దకు వచ్చి తీరుతున్నది. బిడ్డలుగా దేవుని స్తుతిద్దాం. భారతదేశం యేసు యొద్దకు రావాల్సిన అవసరం ఉన్నది. అవును, నా భారతీయులకు తెలియచేయబడింది. బైబిల్ ఎందాక మనం చెప్పుకున్నాం, దేవుడు వాక్యమై ఉన్నాడు అని చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బైబిల్. ఇది బైబిల్ సత్యం కదా, దేవుడు వాక్యమై ఉన్నాడు అనే విషయము బైబిల్ సత్యము కాదా? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇది దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. ఇది బైబిల్ సత్యం, అవునా కాదా? దేవుడు ఏమై ఉన్నాడు అందరూ అసలు చెప్తామా? వాక్యమై ఉన్నాడు. ఎక్కడ రాయబడి ఉండాలని నేను చెప్పిన జాన్ చాప్టర్ 1:1 దేవుడు వాక్యమై ఉన్నాడు. మీరు ఈ యోహాను సువార్తను గ్రీక్ లో చదివితే అక్కడ లోగోస్ అనే పదం వాడబడి ఉంటుంది. ఆ లోగోస్ అనే పదానికి చాలా హిస్టరీ ఉంది. ఆ పదం ఎందుకు వాడాడు? యోహాను సువార్తికుడు ఆనాడు అన్యజనులకు సంబంధించిన ఆ యొక్క వాట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ గ్రీక్ లకు తెలియజేయబడిన ఆ పదాన్ని వాడుతుంటాడు అక్కడ, లోగోస్ అని. ఇక్కడ ఈ వాక్యము అని బైబిల్ చెప్తుంది. ఈనాడు మన భారతీయులకు కూడా ఈ సత్యం తెలుసు. మన భారతీయులు ఎవరినైనా అడగండి, భారతదేశంలో హైందవ పండితులను ఎవరినైనా అడగండి, సార్ ప్రారంభంలో అసలు ఎవరు ఉండేవారు, అసలు ఈ సృష్టి ఏమి లేకమునుపు, అసలు దేవతలు ఎవరు లేకమునుపు, ఇంకా చెప్పాలంటే త్రిమూర్తులు అనబడిన వారు పుట్టక ముందు కూడా what was in the beginning, ప్రారంభంలో ఏమున్నది అని అడిగితే మన భారతదేశ పండితులు ఏం చెప్తారు తెలుసా? ఓం ప్రథమం అని అంటారు. ఏముంది ప్రారంభంలో? ఓంకారం ఉంది. ఏమిటి ఓంకారం అంటే? ఓంకారం అంటే శబ్ద దైవం, నాదం, ప్రణవం అని మన వాళ్ళు కూడా చెప్తారు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు వాక్యమై ఉన్నాడని చెప్పింది. భారతదేశ గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయి? దేవుడు శబ్దమై ఉన్నాడు. అంటే వాక్కు అన్న శబ్దం అన్న ఒకటే. అందుచేతనే స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే ఆ శబ్ద దైవమే, ఆ ఓంకారమే శరీరం ధరించి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని స్వామి వివేకానంద గారు చెప్పగలిగారు.
భారతదేశానికి ఈనాడు మనకు తెలిసిన విషయాలు ఇంతకు ముందే తెలియచేయబడ్డాయి. అంత మాత్రం కాదు, ఇందులో యెషయా 9:6 చదువుకున్నాం, చెప్పాను. దేవుడిని కుమారుడు అన్నది బైబిల్. అలాగే కీర్తన 2:12 మనం చదివితే కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును అని కీర్తన 2 చూస్తా. అంటే దేవుడిని బైబిల్ ఏమని పరిచయం చేస్తుంది? కుమారుడు. అందరూ ఒకసారి చెప్తారా? దేవుడిని బైబిల్ ఏమని పరిచయం చేస్తుంది? కుమారుడు. కుమారుడు. ఇదే విషయం మన భారతీయులకు తెలుసు. మన భారతీయులకు కూడా ఈ విషయం తెలుసు. భారతీయులు ఏమంటారో తెలుసా? మన భారతీయులు, మన దేశస్తులు, నేనే భారతీయులైనందుకు నేనెంత గర్విస్తాను. భారతదేశంలో ఉన్న సనాతన ధర్మంలో ఉన్న కొన్ని విషయాలను బట్టి నేనెంత అతిశయిస్తాను. ఎందుకో తెలుసా? అక్కడ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు కోసము చాలా స్పష్టంగా రాయబడింది. భారతదేశ గ్రంథాల్లో ఒక మాట రాయబడింది, అపుత్రస్య గతిని నాస్తి అనే పదం రాయబడింది. అపుత్రస్య గతిని నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు. ఇది వేదాల్లో రాయబడింది, ఇది గ్రంథాల్లో రాయబడింది. పుత్రుడు లేకపోతే గతి లేదు అని చెప్తే మన వాళ్ళు ఏమనుకున్నారంటే, గమనించండి, మన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈ భార్య భర్తలకు పుట్టే పుత్రుడు అంటే కొడుకుడు కదా, ఈ భార్య భర్తలకు పుట్టే కొడుకుడు అని అనుకున్నారు. నాకు కొడుకు పుట్టకపోతే నాకు గతి లేదు అనుకొని కూతుర్లు పుడుతుంటే చాలా మంది ఏం చేశారు? పుట్టిన కూతుర్ని చంపేయడాలు, ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తారు. కొడుకు పుట్టినంత వరకు అలా కంటూ ఉండడం మొదలు పెట్టారు. కానీ అక్కడ చెప్పబడిన ఆ కొడుకు మనకు పుట్టే కొడుకుల కోసం కాదు. ఎందుకంటే మనకు పుట్టిన కొడుకులు నిజంగా స్వర్గానికి చేరుస్తారా? అంత సత్తా వారికి ఉందా? స్వర్గం చచ్చిపోయిన తర్వాత స్వర్గం చూపించడం కాదు కదా. చాలా మంది కొడుకులు భూమి మీద ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులకు ఏం చూపిస్తున్నారు? అది మరి ఆ పుత్రస్య గతిని నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, నీ జీవితంలో పుత్రుడు ఉండాలి అని ఆ చెప్పబడుతున్న ఆ యొక్క గ్రంథం యొక్క సత్యం ఏంటో తెలుసా? అది బైబిల్ చెప్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది అని యోహాను సువార్తలో చెప్పబడింది కదా. ఆ కుమారుడు కోసమే అక్కడ రాయబడింది. పుత్రుడు అనగా పున్నామ నరకము నుంచి తప్పించువాడు, అంటే నిత్య నరకము నుంచి తప్పించే ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు నీ బ్రతుకులో ఉండాలి అని మన గ్రంథాలు చెప్పే. కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడు అనేది సంస్కృత పదం. కుం ప్లస్ హరుడు, కుం హరుడు. హరుడు అంటే హరించువాడు, కుం అంటే పాపములు, శాపములు, దోషములు, కుం అంటే కుచ్చితంబులు అంటే దోషములు, పాప శాపములన్నీ కూడా అర్థం వస్తాయి. వీటన్నిటిని హరించువాడే కుమారుడు. అటువంటి కుమారుడు త్వరలో రాబోతున్నాడు అని మన గ్రంథాలలో కూడా వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశ వేదాలను మనం చదివితే అగ్నిదేవుడు పుత్ర స్వరూపుడై వస్తాడంట. అగ్నిదేవుడు పుత్రుడిగా వస్తాడు. ఇలా చెప్పుకుపోతే బోల్డ్ ఉన్నాయి. భవిష్య పురాణంలో రాయబడింది, ఈ సాపుత్రం చమాం విద్ధి కుమారి గర్భ సంభవం. ఈ సాపుత్రుడు దేవుని కుమారుడు, ఆయన కుమారి గర్భ సంభవం అనగా కుమారి అనగా పెండ్లి కాని అమ్మాయి యొక్క గర్భంలో సంభవిస్తాడు, పుడతాడు. ఆయన ఈ సాపుత్రుడు అని భవిష్య పురాణం చెప్పింది. ఇవన్నీ కూడా పుత్రుడు వస్తాడు, వాక్యం వస్తాడు అని ఇవన్నీ భారతదేశ గ్రంథాలు చాలా స్పష్టంగా ఘోషిస్తున్నాయి. ఈనాడు మన భారతీయులకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? కొంతమంది స్వార్థపరులు వాటిని దాచేశారు. అంతేకాదు కొంతమంది తెలిసిన వారు దాన్ని చెప్పడం లేదు. Today we need to dedicate our life to preach this gospel to our Indian people. ఈ రోజు మన భారతదేశానికి ఈ సత్యాన్ని చెప్పడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎంతో మంది మన ముందు ఎంతో మంది దైవజనులు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా కంకణం కట్టుకోవాలి. ఓ నా ప్రియ భారతీయులారా, గమనించండి, ఆయన వస్తేనే నీ జీవితంలో సమాధానం వస్తది. ఆయన వస్తేనే నీ జీవితంలో ప్రశాంతత వస్తది. ఆయన కోసం మనం ఎదురు చూచాం అనేక సంవత్సరాలుగా. ఋగ్వేదంలో మనం చదివినట్లయితే ఋగ్వేదంలో రాయబడి ఉంటది, ఆది సంభూతుడు వస్తాడు. ఆది సంభూతుడు యజ్ఞ
యజ్ఞమవుతాడు అని ఋగ్వేదంలో రాయబడి ఉంటది. ఆది సంభూతుడు అంట. ఇదే విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటది. ఆది సంభూతుని యొక్క బలి అని రాయబడి ఉంటది. ఆది సంభూతుడు ఎవరో కాదు, ఆ వాక్యం ఎవరో కాదు, ఆ పుత్రుడు ఎవరో కాదు. ఈ లోక చరిత్రలోనికి వచ్చిన పుత్రుడు, ఈ లోక చరిత్రలోనికి వచ్చిన వాక్యము, ఈ మానవ చరిత్రలో మానవ జాతి కోసం యజ్ఞమైన ఆ దేవుని ఏకైక అవతారము నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. I have been in this ministry for last 20 years. నేను 20 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. 16వ సంవత్సరంలో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో అనేక స్టేజ్ల మీద, అనేక ప్రాంతాలలో, అనేక వీధులలో, రచ్చబండల మీద, అనేక గ్రామాలలో, అనేక బస్సెస్ లో, ట్రైన్స్ లో ఇదే ప్రశ్న అడుగుతున్నాను. భారతదేశంలో రాయబడినట్లుగా యజ్ఞ పశువు అవసరం కదా, యాగమైన వాడు అవసరం కదా. యజ్ఞోవై భువశ్యనాభి వేదహమస్య భువశ్యనాభి యజ్ఞోవై భువశ్యనాభి అని శుక్ల యజుర్వేదంలో రాయబడింది. అంటే యజ్ఞము భువశ్యానికి నాభి లాంటిది. అంటే యాగమే ఈ భూమికి అత్యంత ప్రాధాన్యమైనది. భువనపి నాభిలో, భూమధ్య పురములో యజ్ఞం జరుగుతుంది అని రాయబడింది కదా శుక్ల యజుర్వేదంలో. మానవ జాతి కోసం యజ్ఞం అవ్వాల్సిన వాడు రావాలి, వస్తాడు అని రాయబడింది కదా. పుత్రుడు రావాలని రాయబడింది కదా. వాక్యము అని రాయబడింది కదా. ఇవన్నీ ఎక్కడ నెరవేరాయి? యేసుక్రీస్తులో కాకపోతే who is that another person? Who is that another person? ఎవడు ఆ మరొక వ్యక్తి? మానవ జాతి కోసం యాగమైన మరొక వ్యక్తి యేసు కాకుండా ఇంకో వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించండి, చూపించండి. ఒకవేళ యేసు కాకుండా వేరే వ్యక్తి ఉంటే అతడిని కూడా నేను ఆరాధన చేస్తాను. I don't have, నాకు ఎటువంటి తారతమ్యం లేదు, పక్షపాతం లేదు. యేసుల యజ్ఞ పశువు ఇంకెవరైనా ఉంటే చూపించండి అని అడుగుతూ ఉన్నాను. ఇప్పటికొచ్చి ఒక్కడు కూడా చూపించలేదు, ఇక ముందు కూడా చూపించబోలేడు. హల్లెలూయా. ఎందుకంటే there is only one person, there is only one person. ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. బిగ్గరగా చెప్పండి, దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక సత్య దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన కోసమే సకల గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి. ఆయన కోసమే, ఆయన కోసమే. ఆయన నీ జీవితంలో ప్రశాంతత ఇవ్వడానికి, ఆయన నీ జీవితంలో ఆనందం ఇవ్వడానికి, ఆయన నీ జీవితాన్ని ఆనందకరమైన పరిస్థితుల్లోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అందుచేతనే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ప్రశాంతత వస్తుంది. ఒక మాట చెప్తున్నాను, ముగింపులోకి వచ్చేస్తాను, గమనించండి. ఆయన మన జీవితంలో ఆనందం ఇస్తాడు, అందుకే వచ్చాడని చెప్తున్నాను. అయితే ఆయన ఆనందం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాను, ఈ ఆనందం లేకపోవడానికి కారణం పాపము, చీకటి అని చెప్పుకున్నాం. అంటే మనకు ఆనందం ఇవ్వాలంటే ఆయన పాపముల నుండి మనలను విడిపించాలి. పాపముల నుండి విడిపించాలంటే ఆయన మొదట పరిశుద్ధుడై ఉండాలి. మనలను పాపం నుంచి విడిపించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఈ రోజు మానవ జాతిని పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే పాపము లేని పరిశుద్ధ దేవుడు. బిగ్గరగా చెప్పరు బ్రదర్, యేసు ఒక్కడే. నేను వేదములు చదివాను, రామాయణం చదివాను, అటు ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, అన్ని గ్రంథాలు చదువుతున్నాను. అన్ని గ్రంథాలలో చరిత్రలో ఒకే ఒక్కడు పాపము అంటని వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడు కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు. లేదు యేసుక్రీస్తు, వేరే డోకా లేదు, వేరే ఆప్షన్ లేదు, వేరే ఆలోచన లేదు. యేసయ్య సవాలు చేశాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? Can anybody అని అంటే నో వన్, ఎవరు కూడా యేసు ప్రభువు వైపు వేలెత్తి చూపలేకపోయాడు. బికాజ్ హి ఈజ్ హోలీ, హి ఈజ్ హోలీ, హి ఈజ్ హోలీ ఫర్ ఎవర్. ఆయన నిత్యము పరిశుద్ధుడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు మన ప్రభువైన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హి ఈజ్ ఫ్రమ్ అబోవ్, ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు.
అట్టి ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈవెన్ ఖురాన్ లో కూడా రాయబడి ఉంటుంది తెలుసా, భూమి మీద ఉన్న మానవులందరినీ పుడుతున్నప్పుడే అపవాది ముట్టాడంట. కానీ ఒకే ఒక్క వ్యక్తినే అపవాది ముట్టలేకపోయాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా, నజరేయుడైన యేసు అని ఖురాన్ కూడా సాక్ష్యమిస్తుంది. ప్రవీణ్ యేసు పరిశుద్ధుడు. అంతే మాత్రం కాదు, ఆయన పరిశుద్ధుడు. మనలను పాపము నుంచి విడిపించడానికి చెయ్యవలసిన యాగమును యజ్ఞమును ఆయనే చేశాడు. మానవ జాతి కోసం ఆయన మరణము అనుభవించాడు, రక్తము చిందించాడు. భారతదేశంలో ఉన్న మనందరికీ తెలుసు. భారతదేశంలో కాదండి, మీరు ప్రపంచ దేశాల చరిత్రలు చదివితే ప్రారంభ దినాల్లో అన్ని దేశాల వారు బలి కర్మకాండలనే ఆచరించేవారు. మీరు ఈజిప్ట్కి వెళ్ళండి, లేకపోతే మీరు బబులోనికి వెళ్ళండి, మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి. ప్రాచీన దినాలలో అక్కడున్న ప్రజలు ఏం చేసేవారు ఆలోచన చేస్తే వారందరూ ఒకటే నమ్మారు, దేవుడి యొక్కకు వెళ్ళాలంటే దేవుడికి మనకు మధ్యలో బలి జరగాలి అని నమ్మారు. ప్రపంచంలో అన్ని దేశాల నాగరికతలు చదివాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఇదే నమ్మారు. ఇప్పటికి కూడా మన భారతదేశంలో అక్కడక్కడ బలులిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, బలిస్తే శాంతి కలుగుతుంది, బలిస్తే మన దోషాలు పోతాయి. పూర్వ భారతదేశంలో యజ్ఞాలు జరిగేవి, యాగాలు జరిగేవి. అజామేధం ఉండేది, అశ్వమేధం ఉండేది, గోమేధం ఉండేది, నరమేధం ఉండేది. ఇలా మేధం అంటే యజ్ఞము, యాగాలు చేసేవారు. ఆ యాగం చేసిన తర్వాత ఆ రక్తమును ఇళ్ళ మీద జల్లుకునేవారు, ఆ రక్తమును వెహికల్స్ మీద చల్లేవారు, ఆ రక్తమును వాడే పశువుల మీద, వాడే పరికరాల మీద చల్లేవారు. ఎందుకు తెలుసా, ఆ రక్తం ద్వారా మా పాపాలు పరిహరించబడతాయి. అంటే రక్త ప్రోక్షణమే పాప క్షమాపణకు అవసరము అన్న విషయము అందరికీ తెలుసు. ఆ రక్త ప్రోక్షణ కార్యాన్ని చేయడానికి వచ్చిన ఏకైక అవతారమే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రోజు మరలా అడుగుతున్నాను, రక్త ప్రోక్షణ అవసరమని తెలుసు కదా, మరి ఈ రక్త ప్రోక్షణ కార్యం ఎవడు చేశాడు? ఇట్స్ మై డైరెక్ట్ క్వశ్చన్. మన చుట్టూ వారికి డైరెక్ట్ గా అడుగుదాం, ఎవరు కార్యం చేశారు? మానవ జాతి కోసం యజ్ఞమైన వారు ఎవరు అంటే ఎవరు లేరు, కేవలం నజరేయుడు యేసుక్రీస్తు మాత్రమే. భారతదేశంలో అజామేధం ఉంటుంది. అజామేధం ఎలా చేయాలి అని అంటే, ఒక మచ్చలేని మేక పిల్లను తీసుకోవాలి, దాని తల మీద ముళ్ళ కంచె గుచ్చాలి, దానికి 4 కాళ్ళకు సోలములు గుచ్చాలి, దాని డొక్కలో ఒక బల్లెం పొడవాలి, అది అలా రక్తం కారి చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత దానిలో సంజీవన పోసి మరలా 3వ దినమున బ్రతికించాలి. అలా బ్రతికితే లోక కళ్యాణము జరుగుతుంది అని అజామేధంలో రాయబడింది. ఇలా చెప్పబడిన అజామేధము అని ఈ యజ్ఞము ఎక్కడ నెరవేరింది? ఎవరు అలా బలి అయ్యాడు? నజరేయుడైన యేసు మాత్రమే. ఒక మాట చెప్తున్నాను, గమనించండి. మనందరికీ తెలుసు, సొలొమోను రాజు దగ్గరికి 2 ఆడవాళ్ళు వెళ్తారు, ఒక బిడ్డను పట్టుకొని వెళ్ళి అంటారు, ఈ బిడ్డ నాదే అంటది మొదట ఆమె. రెండో ఆమె అంటది, లేదు లేదు రాజు, ఈ బిడ్డ నా బిడ్డ, అది అబద్ధం ఆడుతుంది, ఆమె అబద్ధం ఆడుతుంది అంటారు. ఇద్దరు ఒకే బిడ్డను పట్టుకొని వచ్చారు, నేను తల్లిని అంటున్నారు. ఇప్పుడు రాజు గారి ఎదుట ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా, ఈ బిడ్డ యొక్క అసలైన తల్లి ఎవరో కనిపెట్టాలి. ఇద్దరు తల్లులు ఉండరే, ఒకే తల్లి, ఎలా ఐడెంటిఫై చేయాలి? వెంటనే రాజు అన్నాడు, అరే కత్తి తీసుకొని రా, ఖడ్గం తీసుకొని రా, ఈ బిడ్డను 2 ముక్కలు చేసేసి చెరకు ముక్కలు ఇచ్చే అన్నాడు. అంతలో అవతల ఆమె అంటుంది, శబాష్ రాజా, చాలా అద్భుతమైన తీర్పిచ్చాం. నిజమే, ఆ ముక్క ఆవిడకి ఆ బిడ్డ ఉండకూడదు, నాకు బిడ్డ ఉండకూడదు, 2 ముక్కలు చేసి ఇద్దరికి కాకుండా చేశాను. అవతల తల్లి ఏమంటుంది, ఆ మాట వినిన వెంటనే ఆమె పేగులు తరుక్కుపోయినంత వేదనకు గురై, రాజా వద్దు, నా బిడ్డను చంపకుండా కావాలంటే ఆమెకే ఇచ్చే, నా బిడ్డ నా యొద్ద లేకపోయినా పర్లేదు, నా బిడ్డ ఆనందంగా ఉండాలని ఏడుస్తూ చెప్పింది. వెంటనే రాజు అన్నాడు, రే ఆ బిడ్డ యొక్క అసలైన తల్లి ఎవరో తెలుసా, ఈమె అన్నాడు. ఎలా చెప్పగలిగారు అంటే, ఆ బిడ్డ యొక్క అసలైన తల్లికే ఆ బిడ్డ కోసం అంతా ప్రేమ ఉంటది, పరాయోళ్ళకు ప్రేమ ఉండదు. ఇప్పుడు మానవ జాతి అనే ఈ బిడ్డ, ఇప్పుడు మానవులందరూ ఒక పిల్ల అనుకుంటే, ఈ పిల్లల కోసము ఎవరు ప్రాణాలు తెగించినంతగా ప్రేమించాడు విశ్వ చరిత్రలో. ఈ చిన్న లాజిక్ అర్థమైపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సత్యదేవుడు ఈజీగా దొరికిపోతాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, నా కోసం, మన కోసం
పేగులు తరుక్కుపోయినంత వేదనకు గురి అయి నా కోసం అవసరమైతే ఇదిగో సిలువ మరణము పొందునంతగా నా కోసం తగ్గించుకుని దాసుడు స్వరూపమును ధరించి మనుషుల పోలికగా పుట్టి ఓ తన్ను తాను రిక్తుడిగా చేసుకుని అంత దయనీయమైన దీన పరిస్థితిలో ఒక భయంకర దౌర్భాగ్యుడిగా చచ్చిపోవడానికి ఇష్టపడి ఈ లోకానికి వచ్చిన ఏకైక అవతారం ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన కేవలము నజరేయుడు యేసే. అంటే ఆయనే నా సొంత తండ్రి, ఆయన నా సొంత తల్లి అని అర్థమైపోతున్నారు కదా. ఇంకెవరు ప్రాణం పెట్టారా? ఇంకెవరైనా ప్రాణం పెట్టారా? దిస్ ఇస్ మై డైరెక్ట్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా? ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళెవరు మన సొంత తండ్రి కాదు. యేసే నా సొంత తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని యేసునందుకు వస్తేనే ఆయన నీ జీవితంలో ప్రశాంతత ఇస్తాడు. ఒకప్పుడు నేను 17 సంవత్సరం 16 సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సి, నా జీవితాన్ని ముగించుకుందాం అనుకున్నాను. కానీ ప్రభువుని యేసు నా యొద్దకు వచ్చి నా బ్రతుకును ఆయన మార్చాడు. హల్లెలూయా. రండి విశాఖపట్నం, నేను చెప్పేది కథ కాదు, ఇట్స్ మై లైఫ్. నా జీవితాన్ని యేసే మార్చాడు, నాకు ఆనందం ఇచ్చాడు యేసయ్య. ఈ రోజు అదే యేసు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఆయన నీకు ఆనందం ప్రశాంతత ఇస్తాడు. అంత మాత్రం కాదు, మరి యేసు యొద్దకు వచ్చిన మన జీవితాలలో మనం ఏం చేయాలి? ఎంతవరకు రక్షణ పొందిన వారి కోసం చెప్పుకున్నాం. మరి రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే అక్కడ మత్తయి సువార్తలో చదువుతాము, యేసు పుట్టాడన్న విషయం తెలియగానే జ్ఞానులు యెరూషలేముకు వచ్చేసారు. ఈరోజు రక్షణ పొందిన మనము యెరూషలేముకు రావాలి. యెరూషలేము అనే అనుభవంలోనికి రావాలి. ఏమిటి యెరూషలేము అంటే? యెరూషలేము విమోచన స్థలము, విమోచించబడిన అనుభవంలోనికి రావాలి. యెరూషలేము ఏంటో తెలుసా? దైవ సన్నిధి. యెరూషలేము అంటే దైవ సన్నిధిలో ఉండే అనుభవంలోనికి రావాలి. మూడవదిగా యెరూషలేము ఏంటో తెలుసా? యెరూషలేములోనే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిన స్థలమే యెరూషలేము. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిన స్థలానికి అబ్రహాము పెట్టిన పేరు యెహోవా ఈరే. ఆ ఈరేకు అనేది ఒక కొండ ప్రాంతం, దాని ఆనుకునే షాలేము అనే మైదానం ఉంటది. ఈరే షాలేము అనేది ప్రాచీన పేరు. ఆ ఈరే షాలేము తర్వాత యెరూషలేముగా మారింది. అంటే యెరూషలేము అనగా అబ్రహాము తన ఏకైక కుమారుడిని బలి ఇచ్చిన స్థలము, అనగా సంపూర్ణంగా తనకు తాను సమర్పించుకున్న ఆ ప్రాంతమే యెరూషలేము. ఈ రోజు క్రిస్మస్ చేసుకుంటున్న క్రైస్తవ సమాజమైన మనము ఇంకా యెరూషలేము అనుభవంలోకి వచ్చామా? అనగా సంపూర్ణ సమర్పణ అనే అనుభవంలోకి వచ్చామా? వాట్ ఇస్ క్రిస్మస్ అంటే? దేవుడు తన కొడుకును సమర్పించేసుకున్నాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని సమర్పించేశాడు. మరియా యోసేపు వారి జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నావు, నువ్వేం సమర్పించుకుంటున్నావు? మన బ్రతుకులలో సమర్పణ ఉన్నదా? If there isn't any sacrifice in our life, that would be a Christmas. అది ఫెస్టివల్ కాదు, అది క్రిస్మస్ కాదు. నీ జీవితంలో సమర్పణ లేకపోతే, as a Christian people, రక్షణ పొందిన నీ జీవితంలో సమర్పణ, శ్రమ అనుభవించడానికి అనుభవం లేకపోతే మనం పండగ అనుభవంలోని కనుక రాలేదు. ఈ రాత్రి నిన్ను నువ్వు సమర్పించుకో ప్రభువుకి. రక్షణ పొందిన వారు ప్రభువుని యేసునందుకు రావాల్సిన వారై ఉన్నారు. అందరం కన్నులు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రపంచానికి శాంతినివ్వడానికి ఈ లోకానికి వచ్చిన యాగ పశువు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య శాంతితో ఉంటాడు. ఈ రోజు ఇంకా నువ్వు యేసును అంగీకరించిన వ్యక్తివైతే యేసు యొద్దకు రా. ఆల్రెడీ యేసునందుకు వచ్చిన వ్యక్తివైతే యెరూషలేము అనే అనుభవంలోకి రావడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. లెట్ us stand in the presence of God. అందరూ మన యొక్క స్థలములలో ఒక్కసారి లేచి నిలబడి కళ్ళు మూసుకున్న ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సర్వ మానవాళి కోసము, మానవాళికి రక్షణ, విమోచన ఇవ్వడానికి యేసు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. చేదు
బ్రతుకును మధురంగా మార్చి చెదరిన నన్ను చేరదీసి జీవజలమును నాకందించి నిత్య జీవము నా కొసగిన ఎవరేమన్నా నన్నేమనుకున్నా ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును యేసునే ప్రకటింతును యేసుని చేరా నా జీవితము మారిపోయేనే యేసుని చేరా నా జీవితము మారిపోయేనే జీవితమంతా యేసుని కొరకై జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును ప్రజలు చెప్పడం పాడమా జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా జీవింతును ఎవరేమన్నా నన్నేమనుకున్నా ఎవరేమన్నా నన్నేమనుకున్నా యేసునే ప్రకటింతును
చేదు బ్రతుకును ప్రభువా, ఓ ప్రభువా చెదిరిపోయిన నా బ్రతుకును మార్చావు ప్రభువా. నీవే నిత్య శాంతినిచ్చేవాడు, నీవే నిత్య జీవము కలిగిన దేవుడు. ఈ రాత్రి ప్రభువా మీరు వినిపించిన మాటలు బట్టి స్తుతిస్తూ ఉన్నాము. విని ఈ మాటలు ప్రభువా ఇక్కడ నీ ప్రజల జీవితాల్లో సరైన రీతిలో ఫలించడానికి సహాయం చేయండి. ఇంకా నీ యొద్దకు రాని వారు త్వరగా నీ యొద్దకు వచ్చి ఈ భయంకరమైన బంధకాలు, శాపము, చీకటి, దుఃఖము నుంచి విడిపించమని వారి బ్రతుకులు బాగు చేసుకోవడానికి సహాయం చేయండి. నీ యొద్దకు వచ్చిన మేము యెరూషలేము అనుభవం కలిగిన వారిని బ్రతికే కృపను మాకు దయచేయండి. ఈ కూడికి ఏర్పాటు చేస్తున్న నీ సహోదరులను, ప్రభుత్వం వచ్చిన దైవజనులను, నీ సంఘాలన్నింటినీ ప్రభువా మరొకసారి దీవించండి. ఈ ప్రాంతాలలో ప్రభువా నీ బలమైన వాక్య వర్షాన్ని కుమ్మరించండి. బలమైన ఉజ్జీవాలు ప్రభు ఈ ప్రాంతాల్లో నీవు లేపాలని ఆశిస్తున్నావు. ఎక్కడైతే ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ ప్రాంతాలలో బలమైన అగ్ని దిగిరాబోతున్నది. అంచె దినములలో ప్రభా ఈ ప్రాంతాలలో ప్రభా ప్రవక్తలు లేచుదురు కాకని ప్రకటిస్తున్నాను. ఓ బలమైన సంస్కర్తలు లేచుదురు కాక, ఓ బలమైన అపోస్తలులు లేచుదురు కాక ప్రభా నీ యొక్క అభిషేకాన్ని ప్రభా నీ దాసులందరి మీద ఇంకా బలముగా ప్రభా ఓ సాతాను యొక్క కార్యము లయపరిచే ప్రభా ఓ ప్రభా తండ్రి నాయనా బలమైన రాను వారి వలె నీ దాసులందరినీ ఇంకా మీరు బలపరిచి మీరు బలమైన కార్యాలు ప్రాంతంలో చేయబోతున్నారు. నీకు వందనాలు లార్డ్. yes లార్డ్, మేము అపోస్తలుల దినాలను మరలా చూడబోతున్నాం. మేము చూడబోతున్నాం ప్రభా. మరలా పౌలు లాంటి వారు, పేతురు లాంటి వారు, స్టెఫెను లాంటి వాళ్ళను మేము చూస్తున్నాం ప్రభా. అట్టి అభిషేకము మా తరములోనే రాబోతున్నది ప్రభా. yes lord, yes lord, నీ ప్రవర్తనగానే మేము చూస్తున్నాము. అపోస్తలుల దినములను మేము చూచుదుము గాక యేసు నామములో. ఓ మా తరములోనే అటువంటి కడవరి వర్షము నాయన ఉజ్జీవము రాబోతున్నది. యేసు నామములో, యేసు నామములో ప్రభువు ప్రతి వాని చేతిలో పైరు మొలుచున్నట్లు యెహోవా నాయన మెండుగా వర్షమును కురిపించబోతున్నాడు. యేసు నీకు వందనాలు. మీకే మహిమ ఆరోపిస్తుంది. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అనంత శక్తి గల నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని విశ్వాసం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తాం. థాంక్యూ సార్. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచడమని నిలబడదాం. గోపి గారు పేరు వచ్చింది. చిన్న ప్రార్థన ఉన్నటువంటి స్టీవెన్ గారు చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. కొత్తపేట గ్రామాన్ని ప్రేమించి చక్కని కార్యక్రమం ఘనంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మా ప్రియులు ప్రభా నాయన గోపి గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి వారి యొక్క బామర్ది గారి ప్రభు లక్ష్మీనారాయణ గారిని, ప్రభా రామనామ గారిని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి ఇంత చక్కగా ఘనంగా ప్రభా ఆయా ప్రాంతాలను దైవదేవుని అభిషేకులని దైవదేవుని స్థలానికి నడిపించుకొచ్చారు. అద్భుతమైన వర్తమానం అందించడానికి కృప చూపించారు ప్రభువా. నాన్న వచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రత్యేక బ్లెస్ చేయండి ప్రభా. ఆశీర్వదించండి, దీవించండి. అనేకమైన నూతన ఆత్మలు నీ యొక్క సన్నిధానంలో రావడానికి సహాయం చేయండి. ఎంతమంది కొవ్వొత్తులు వచ్చేయండి, ఇద్దరికి అందరూ వచ్చేయండి, కొవ్వొత్తులు వచ్చేయండి.
స్తోత్రం స్తోత్రం. ఇది శుభోదయం హల్లెలూయా. పిల్లల దైవజనుడు విశ్రాంతి గారు చెప్పిన వర్తమానం మరి లేదు ఈ విశ్రాంత క్రిస్టియన్ యూట్యూబ్ ఆ యొక్క లైవ్ లో మీరు కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి స్తోత్రం. చూడండి ఒకసారి విశ్రాంత క్రిస్టియన్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్స్ ఉన్న వారంతా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి VISRANTH అంటే విశ్రాంత్ అనగానే కింద వచ్చేస్తే విశ్రాంత క్రిస్టియన్ అని. అందులో ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ అలాగే నేను మాట్లాడే అనేక వర్తమానాలు నా పాటలు ఇవన్నీ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఎంతో ఆత్మీయ దీవెనలు పొందాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్స్. అందుకు కూడా కౌతులు అలా నెమ్మది ఆపేద్దాం. అందరికీ దేవుడి పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, దేవుని మహిమపరిచారు. ముఖ్యంగా ఎంతో చలిగా ఉంది. ఎంత చలిగా ఉందంటే అసలు ఇంత చలి ఉంటుందని నేను కూడా ఊహించలేదు. అయినప్పటికీ ఎంతో ఓపికతో సహనంతో దేవుని మహిమపరిచి దేవుని యొక్క మహిమటువంటి ఆశీర్వాదం పొందుకున్నందుకు మీకు అందరికీ దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 28వ తారీఖున ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. 25వ తారీఖున మా ఇచ్చర్ల గ్రామంలో కండక్ట్ చేస్తున్నాను. అయితే మా సిస్టర్ ఏమన్నారంటే ఈ విలేజ్ లో అయితే ఎక్కువ మంది శనివారం పడిందని నాన్ వెజిటేరియన్ తినరు, ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. మళ్ళీ నేనేం చేశానంటే సరేనమ్మా అయితే ఇదేముంది 25 ఇక్కడ పెడదాము, 28 అక్కడ పెట్టుకుందామని మార్చుకుందామని అనుకున్నాను. ఆ ప్రకారంగా అందరికీ కూడా ముందు ఇక్కడ 25వ తారీఖు వచ్చి అటు ఇటు మార్చడం జరిగింది. ఆ విధంగా చాలా మంది సేవకులు కూడా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ముందు ఒక డేట్ చెప్పాను, మళ్ళీ ఒక డేట్ చెప్పాను. సరే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. 25వ తారీఖు ఇక్కడే జరుగుతుంది, 28వ తారీఖు ఇచ్చర్లో జరుగుతుంది అంత అనుకున్న రోజు 23వ సాయంత్రం 4 గంటల ఫోన్ వచ్చి నువ్వు అర్జెంట్ విజయవాడ రావాలని నాకు ఫోన్ వచ్చింది.
అప్పటికే ఆ రోజు ఉదయం జ్వరంగా ఉంది. నాకు జ్వరంగా ఉంటుంటే మొత్తానికి టాబ్లెట్ వేసి ఇంజెక్షన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయాను. మా అమ్మ నా గురించి టెన్షన్ పడుతుంది. ఏమైంది వెళ్ళాడు, ఇంకా ఫోన్ చేయలేదు, అసలు వస్తాడో రాదో తెలియదు, ఏమీ తెలియట్లేదని చెప్పి తను టెన్షన్ పడి భోజనం మానేసి అలాగా ఉండి కూర్చొని ఒక దగ్గర కూర్చొని పడిపోయేసరికి చాలు అపవాది అంత కాలంతా ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత డాక్టర్ లోకల్ డాక్టర్ చెప్తే అదేదో ఫ్రాక్చర్ లాగా ఉందంటే మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదని చెప్పాడు. ఇమీడియట్ గా మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఎక్స్రే తీస్తే ఏమైంది, అమ్మ ఫ్రాక్చర్ ఉంది, సర్జరీ చేయాలన్నారు. మళ్ళీ సర్జరీ ఈ 25 జరిగింది. ఇప్పుడు అప్పటికి కూడా నేను సిద్ధమయ్యా 25 కండక్ట్ చేద్దాం. కానీ వాతావరణం ఎలా ఉందంటే అది బేభత్సంగా ఉంది. రోజు వర్షం పడుతూనే ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం, గ్యాప్ పట్టలేదు. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆఖరికి ఏమైంది 25 సరే ఇంకెందుకులే ఈసారి ఆపేద్దామని చెప్పి అందరికి ఫోన్ చేశాను. వర్షం ఆగిపోయింది. నేను ఆపేద్దామని అనుకుంటే వర్షం ఆగింది. అంతవరకు వర్షం పడుతూనే ఉంది. అప్పుడు తర్వాత ఏమైంది, సరే ఇదేంటి అప్పుడు అందరికి అయ్యగారు చెప్పాను. అయ్యింది, అది అయిపోయింది. 28వ తారీఖు మా గ్రామం ఇచ్చంలోనే ఈ ఆరాధన జరుపుకుందామని అనుకునేసరికి ఏమైంది, అప్పటికే మనకి పాస్టర్ గారు జానీ గారు అయితే అయ్యా గోపి గారు 28 వద్దండి, మీరు కావాలంటే 29 పెట్టండి, లేదా 27 పెట్టండి, నేను కార్యక్రమం పెట్టుకున్నాను అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే జానీ అలా కాదమ్మా, నేను కూడా ఉండట్లేదు, మా 28వ తారీఖు మా పెద్దమ్మ గారి జ్ఞాపకార్థం కొడుకుంది, అది కూడా నేను చేయకపోతే కావదు, నేను కంపల్సరీ చేయాలి అని చెప్పి మాలు కూడా విరమించుకుని రావడం జరిగింది. అయితే ఇక్కడ 28వ తారీఖు సరే ఇచ్చేలా పెడతామనేసరికి ఏమైంది, ఈరోజు మా యొక్క పక్కింటి బంధువులు వాళ్ళ అబ్బాయి తెల్లవారు ఉదయం 3 గంటలు చనిపోయాడు. నాకు ఆ విషయం తెలియదు. 9 గంటలకు శ్మశాన దగ్గరికి వెళ్తే తెలిసింది. ఏమైంది, పక్కింటోడే చనిపోయిన తర్వాత నేను పక్కనటువంటి ఆరాధన పెడితే అది ఏం బాగుంటుంది, నాకు మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే నాకేంటంటే అక్కడ గొడవలో పెడతాను, గొడవలో పెట్టేదని డిసైడ్ అయ్యాను. కానీ నాకు ఒకటి అర్థమైంది, నేను ఎప్పుడేం చేసినా సువార్త చేయాలి తప్ప ఆరాధన చేయాలని నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే గొడవలో పెడితే ఆరాధన అవుతుంది, బహిరంగం పెడితే సువార్త అవుతుంది. ఏదేమి మళ్ళీ అని చెప్పి మళ్ళీ పాస్టర్ అందరూ మళ్ళీ పర్యటించాను అన్నాను. మహాముఖ్యంగా ఏంటంటే మా ఒకలా కాదు, మీరు ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, నాకు సేవకులు విశ్వాసం ఉండాలని చెప్తాను. అదే గోపి గారు ఇప్పుడే చెప్పారు నేను ఎలా చేస్తాను, లేదయ్యా మరి పరిస్థితులు జరిగింది, మళ్ళీ పాత ప్లేస్ కి వస్తున్నాయి. 28వ తారీఖు ఈ రోజు కంపల్సరీగా మరి కొత్తపేటలో చేస్తున్నాం అంటే, సరే గోపి గారు నేను అందరికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ ఎత్తలే. మళ్ళీ నాకు స్టార్ట్ అయింది, ఫోన్ ఎత్తట్లే, మరి ఎవరో రాకపోతే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫిలిప్ గారికి చెప్తాను, అయ్యగారు ఏమైందంటే అంత దూరం ఎందుకు ఎవరు వస్తారు, కొన్ని ట్రై చేద్దాం, అందరికి చెప్తానని అందరికి కూడా మిమ్మల్ని అందరికి కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత అప్పుడు 12 నాకు స్టేజ్ గురించి డౌట్ వచ్చింది. ఉన్న పొలంగా స్టేజ్ సామ్యాలు కావాలంటే ఎవరు వస్తారు, మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకంటే మనం మార్చుకున్నంత మారలేదు. ఎందుకంటే అన్ని ప్రతిదీ సమకూరాలి. ఒక ఈవెంట్ చేయాలంటే సింపుల్ గా ఏదో వచ్చి వెళ్ళిపోయేది కాదు కదా. మళ్ళీ పెడితే ఆయన ఫోన్ చేస్తే ఏంటి ఇప్పుడే చెప్పావు, అప్పుడే నీకు ఈ రోజు ఎలా అయిపోతుంది, ఎక్కడ అవుతుంది అంటాను. మొత్తానికి నువ్వేం చేస్తున్నావు తెలియదయ్యా, కనీసం నాకు సాయంత్రం 4:30 స్టేజ్ రెడీ చేయని చెప్తే పాపం ఆయన ఎంతో కష్టపడి వచ్చి స్టేజ్ కూడా అంత రెడీ చేయడం జరిగింది. సో ఆయన కూడా దేవుడు సకాలంగా దీవించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నా పని చూస్తుంటే దడిపిడిగానే ఉంది. ఎందుకంటే పాస్టర్ గారు 11 ఆయనకి వెర్లకి రమ్మని చెప్పారు. పాప ఆయన కూడా 11కే బయలుదేరారు. కానీ అపవాది ఏం చేశాడంటే మధ్యలో ఆ కారు కొంచెం ట్రబుల్ ఇవ్వడం జరిగింది. అది అక్కడెక్కడ కూడా 2 hours ఆగిపోవడం జరిగింది. అంటే అపవాది అనేక విధాలుగా అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. అయితే ఏంటంటే ఈ భారానికి మొత్తానికి మీరందరూ కూడా వచ్చారు, దేవుని మహిమపరిచారు, దేవుడి యొక్క అందరూ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు అనుకుంటున్నాను. మహాముఖ్యంగా ఈ రోజు ఈ కూడిక జరగడం కారణం మా పెద్దమ్మ గారండి. ఎందుకంటే మొదటిసారిగా మా కుటుంబం నుంచి దేవుడు మొదటిసారిగా నమ్మిన ఏకైతే మా పెద్దమ్మ గారు. ఎందుకంటే ఆవిడ నమ్మడానికి కారణం ఎవరంటే ఇప్పుడు అక్కడ వచ్చారు యాకోబు గారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారండి, దానియేల్ గారు
గారని ఎప్పటి నుంచో 95 నుంచి మా పెద్దమ్మ గారి దేవుని గురించి పరిచయం చేస్తుంటే మా పెద్దమ్మ గారి 2000 సంవత్సరంలో దేవుని గురించి విశ్వాసంలోకి వచ్చారు. నిజంగా ఆవిడే దేవుని విశ్వాసం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగదండి. ఎందుకంటే ఆవిడ మొదటిసారిగా విశ్వసించారు. ఆ తర్వాత మా నాన్నగారికి బాప్తిసం ఇచ్చినట్టే సంతోషం. ఈరోజు ఆయన రాలేదు కదా, ఆరోగ్య రీత్యా. వాళ్ళ భార్య మిస్సెస్ వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చారు, కోడలు వచ్చారు. అయితే ఇరువురు కూడా ఈ గ్రామం ఇలాగా మమ్మల్ని నడిపిస్తున్నారు. నా విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇక పిలిపి పాస్టర్ గారు మా నా గురించి, నా ఉద్యోగం గురించి అయితే ఆయన ఇక ప్రార్థన చేసేవారు. అదే అట్ ది సేమ్ టైం ఒకేసారి ఎలా అంటే ఇక్కడ 7 వారాల ఇచ్చర్లో ప్రార్థనలో సంతోషంగా చేశారు. 7 వారాల ప్రార్థనలో పిలిపి గారు పాస్టర్ చేస్తే ఏమీ లేని ఎందుకు లేని నా జీవితాన్ని దేవుడు ఈ రోజు మీకు అందరికీ సువార్త పంచడానికి ఇచ్చే శక్తి ఇచ్చాడంటే అది కేవలం దేవుడు, నాదేవి కాదు అంటారు అందరూ. గోపి ఇచ్చి సువార్త కన్నట్టు గోపిదే లేదండి, గోపి అంతా జీరోయే. ఎందుకంటే దేవుడు చేయలేదు ఏమి చేయలేము. దేవుడు అంటే కేవలం ఏంటంటే ఒక్కరిని ఒక విధంగా వాడుకుంటాడు. నన్ను ప్రేరేపించాడు అంతే. నువ్వు కేవలం ఏంటంటే సువార్త ప్రకటన నీ ఆరాధన చేసుకో, అది బహిరంగంగా చెయ్యి, 10 మందికి తెలుస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మీ అందరికీ ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. అందరూ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. మహాముఖ్యంగా మంచి యొక్క వర్తమానాన్ని అందించినటువంటి మన పాస్టర్ గారు మంచి వర్తమానం అందించారు. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇదివరకు నేను అనుకునేవాడు, క్రిస్మస్ వచ్చిందంటే చర్చికి వెళ్ళాం, మంచి కొత్త బట్టలు కొనుక్కొని బాగా తిన్నాం, అయిపోయింది. కానీ నాకు రోజు గుర్తొచ్చింది, క్రిస్మస్ అంటే దేవుడు మెస్సీయ వచ్చాడండి. మెస్సీయ అంటే ప్రభు మన కోసం వచ్చాడండి. మన కోసం వచ్చి మన యొక్క కష్టాలను ఆయన ఆ విషయాన్ని 10 మందికి చెప్పాలి. సో అప్పటి నుంచి నేనేమనుకున్నానంటే క్రిస్మస్ అంటే 10 మందికి చెప్పాలి, కానీ నేను చేసుకుంటే కాదు. సో ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి ఒక్క దైవ సేవకులను పిలిపించి సో వర్తమానం అందించడం జరుగుతుంది. ఈరోజు నాకు చాలా మంచి వర్తమానాన్ని అందించారు. ఎందుకంటే ఆయన అంత స్పీడ్ చాలా ఫాస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ ఫాస్ట్నెస్ జనరల్ గా రాదు. మంచి వర్తమానం అందించారు. ఎందుకంటే ప్రభు మన కోసం ఎందుకు వచ్చాడు, అసలు ఏ పర్పస్ మీద వచ్చాడు. హల్లెలూయా. దైవజనులకి మరి వీరక్క చెల్లి గారి గర్భంలో దైవ సేవకులందరికీ ఇక్కడ ప్రేమ ఉందండి. దైవజనులందరూ కూడా అక్కడ రావాలి. మరి లక్ష్మణ్ గారిలో వారి గృహంలో సంఘ బిడ్డలందరికీ ప్రేమ ఉంది. ప్రతి వారు తీసుకుని వెళ్ళండి. చివరిగా ఆశీర్వాద ప్రార్థన, ముగింపు ప్రార్థన. పిల్లరా విశ్రాంతి కృష్ణ అయ్య గారు వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం, రాకపోతే వారి యొక్క వాలంటీర్స్ ఉన్నారు. విశ్రాంతి అయ్య గారితో వచ్చిన వాలంటీర్స్ ఉన్నారు, వారిని కలుసుకోండి. తర్వాత మీకు వారు ఆ యొక్క సబ్స్క్రైబ్ చేస్తారు. అది గమనించండి. ఈ సమయంలో కలింగపట్నం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు రామారావు గారు చిన్న ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ జీవాధిపతి నీ నామమునకు మహిమను చెల్లిస్తున్నాం. నువ్వు కృపా సత్య సంపూర్ణగా మా మధ్య నివాసం చేస్తున్నావని నీ దైవజనులతో ప్రభు అద్భుతమైన వర్తమానం ఈ రాత్రికాల సమయమందు మీరు అనుగ్రహించున్నారు. నైనా రక్షణ పొందిన వారికి యెరూషలేము అనుభవంలోనికి, రక్షణ పొందిన వారికి రక్షణ అనుభవంలోనికి నడిపించే గొప్ప వర్తమానం మీరు మాకు అనుగ్రహించున్నారు. నైనా మీరు మా మధ్యన సజీవ లెక్కల్లో ఉండి పరిశుద్ధాత్మదారుడవై సంచారం చేసి గొప్ప అద్భుతమైన ఆరాధన జరిగించాం. మీకు మహిమను చెల్లిస్తున్నా. నైనా గొప్ప సాక్షి సమూహం, నైనా తోటి దైవజనులు అనేక మంది ఇందులో కూడి, అలాగే నైనా విశ్వాసులను కూడా తీసుకొని వచ్చి గొప్ప ఆరాధన జరగడానికి కారకులైన గోపి గారి కుటుంబాన్ని, స్థానిక దైవజనులను, కూడిన సంఘమును, ఈ గ్రామమును, గ్రామ ప్రజలను, ఈ పరిసర ప్రాంత పరిచర్యను దేవా మీరు ఆశీర్వదించమని, మహిమ పొందమని దైవజనులు చేసిన ప్రార్థనలాగా అనేక మంది అపోస్తులను, నైనా ప్రవక్తలను
ఈ ప్రాంతంలో లేపమని గొప్ప సాక్షి సమూహమును జన సమూహమును నైనా మీరు ఆశీర్వదించమని నైనా అనేక మంది మీ తట్టు తిప్పమని నైనా గొప్ప సంఘములు వెళ్ళలాగా సహాయం చేయమని ఈ ప్రాంతమును మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు దివ్యనామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి ఆమేన్. దైవజనులు ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకును ఆయనను ప్రేమిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.